ఫ్రెండ్స్ మెయిన్ కాజెస్ ఫర్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ కి మెయిన్ కాజెస్ ఏంటి? ద ఫస్ట్ వన్ ఈస్ వియర్ అండ్ టియర్. సపోజ్ ఒక మిషనరీ తీసుకున్నాము, ఒక 5 years 10 years వాడతాం. వాడిన తర్వాత మిషనరీ ఫస్ట్ డే ఉన్నట్లుగా 5 years తర్వాత ఉంటుందా, లేదా 10 years తర్వాత ఉంటుందా? సో ఉండదు. ఆటోమేటిక్ గా అది ఏమైపోయి ఉంటుంది అంటే వాడుక వల్ల దాని యొక్క వాల్యూ కూడా తగ్గిపోయి ఉంటుంది. సో వియర్ అండ్ టియర్, ఒక మిషనరీని వాడడం వల్ల లేదా దాన్ని బాగా యూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే విఆర్ అండ్ టియర్ అనేది వస్తుంది, అక్కడ ఒక డిప్రిసియేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఫిజికల్ ఫోర్సెస్. ఫిజికల్ ఫోర్సెస్ అంటే బయట నుంచి వచ్చేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ కానివ్వండి, ఎక్కువ సన్లైట్స్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, రెయిన్ ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఇలా బయట నుంచి వచ్చే ఫోర్సెస్ ఏవైనా. సపోజ్ ఒక బిల్డింగ్ చూసినాం, బాగా పెయింట్ చేసాం, ఒక 5 years తర్వాత చేస్తే ఆ బిల్డింగ్ పెయింట్ అలాగే ఉంటుందా? ఉండదు. ఆటోమేటిక్ గా కొంతవరకు కలర్ వెళ్ళిపోయి షేడ్ అయిపోయి ఉంటుంది. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఏంటి? ఎక్స్పిరేషన్ ఆఫ్ ది లీగల్ రైట్స్. లీగల్ రైట్స్ అంటే కొన్ని వాటికి పేటెంట్ రైట్స్ ఉంటాయి. ఒక 10 years వరకు, లేదా 15 years వరకు, ఒక 20 years వరకు ఏదో ఒక పేటెంట్ రైట్స్ అనేవి ఉంటాయి. ఆ పేటెంట్ రైట్స్ అయిపోతే ఆటోమేటిక్ గా ఆ యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ పడిపోతుంది. దాన్ని కూడా మనం డిప్రిసియేషన్ గా క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ అబ్సలెన్స్. సపోజ్ ఇప్పుడు కంప్యూటర్స్ చూడండి, ఒక వర్షన్ కొత్తది రాగానే ఓల్డ్ వర్షన్ ఆటోమేటిక్ గా దాని వాల్యూ డౌన్ అయిపోతుంది. మొబైల్ కూడా అంతే. మొబైల్లో చూడండి, న్యూ వర్షన్ రాగానే ఓల్డ్ వర్షన్ డౌన్ అయిపోతుంది. సో ఈ విధంగా టెక్నాలజీ అనేది మారేటప్పుడు ఒక వస్తువు యొక్క వాల్యూ డౌన్ అయిపోతూ వస్తుంది. దాన్ని కూడా మనం డిప్రిసియేషన్ గా క్యాల్కులేట్ చేస్తాం. నెక్స్ట్ యాక్సిడెంట్. యాక్సిడెంట్స్ అనేవి ఫ్లడ్స్ రావచ్చు, ఫైర్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎర్త్ క్వేక్స్ రావచ్చు. ఇలాంటి ఏదైనా రావడం వల్ల కూడా మనకు లాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి కొన్ని లాసెస్ ఏవైనా వస్తే వాటిని కూడా మనం డిప్రిసియేషన్ కింద ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటాం. సో డిప్లీషన్ అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు ఒక ఆయిల్ మిల్, రీఫైనరీస్, మైన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అలాంటి వాటిలో మనం చూసినట్లయితే ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అలా తగ్గిపోతూ రావడానికి కూడా మనం డిప్రిసియేషన్ కింద క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకా డీప్ గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్లీజ్ ఫాలో ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. మీకు అక్కడ క్లియర్ గా వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.